బస్తీ జనయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు బస్తీ జాయింట్ యాక్షన్ కమిటీ 3000 బస్తీలు హైదరాబాద్లో ఉన్నాయి. నోటిఫైడ్ చేసిన 1450 బస్తీలు, అదేవిధంగా నోటిఫైడ్ చేయని 1400 బస్తీల పైచిలకు ఉన్నాయి. 3000 బస్తీల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మూసీ తీరాన ఉన్న బస్తీలకు ఒక మద్దతుగా సాలిడాటరీగా ఈరోజు జనయాత్రను మొదలుపెట్టడం జరిగింది. స్పష్టంగా మేము ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, ఏదైతే మీరు ఇందిరమ్మ పాలన అన్నారో, ఏదైతే ప్రజాపాలన అన్నారో, ఆ ప్రజాపాలన ఇల్లు కూలగొట్టడమేనా? ఈరోజు 2013 యాక్ట్ మీరే తీసుకొచ్చారు. 2013లో ఆ 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఈరోజు వీళ్లకు వచ్చే హక్కులు ఏందో వాళ్ళని ఇవ్వమంటున్నాం. అంతేగాని దశాబ్దాల నుంచి ఇక్కడ ఉంటున్న ఈ ప్రజలను రాత్రికే బుల్డోజ్ చేస్తామంటే ఎట్లా? రాత్రికే ఎక్కడికి పోవాలి వాళ్ళు? ఇల్లు అంటే 2 రూములు, ఒక కిటికీ, ఒక డోర్ కాదు. వాళ్ళ జీవన విధానం ఇక్కడ దశాబ్దాల నుంచి ఎందుకున్నారు ఈ కంపును భరిస్తా అంటే, ఇక్కడ పని దొరికింది, వాళ్ళకి ముద్ద అన్నం దొరికింది, వాళ్ళ పిల్లలకు ఒక భరోసా దొరికింది. కాబట్టే ఈ కంపు వాసన వస్తుందని చెప్పినా ఈ 20 గదాల 30 గదాలలో ఇంట్లో ఉండడానికి కారణం ఏంటంటే వాళ్లకు పని దొరికింది, పట్టడి అన్నం దొరికింది. ఆ అన్నం దొరికింది కాబట్టి ఈ మూసీ ప్రాంతాన కంపు ఉన్నా కూడా ఇక్కడ ఉన్నారు. చరిత్రలో మనం తెలుసుకుంటే ఏముంటుందంటే, ఏ నాగరికత అయినా ప్రపంచంలో సింధు నాగరికత కావచ్చు, ఈజిప్ట్ నాగరికత కావచ్చు, ఎక్కడ కూడా నది ప్రవాహిక ప్రాంతంలో మాత్రమే మానవ జీవనాలు ఉంటాయి. అందులో భాగంగానే ఈరోజు మూసీ ప్రాంతంలో ఇక్కడ ప్రజలు జీవనం కొనసాగించారు. ఇప్పుడు ఈ జీవనాన్ని మీరు కూలదోస్తాంటారు, కూలగొడతాంటారు. ఎట్లా కూలగొడతారు? వాళ్ళతో మాట్లాడకుండా ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ సేవ్ డెమోక్రసీ అని దేశంలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. మరి అదే సేవ్ డెమోక్రసీ ఇక్కడ ఈ రాజ్యాంగంలో కూడు గూడు బతుకు జీవు హక్కు ఇక్కడ లేదా? ఆ రాజ్యాంగంలో ఒకవైపు రాహుల్ గాంధీ యూపీ పోయి ఏ బుల్డోజర్ రాజే ఏ యోగి అంటుడు. మరి ఇక్కడ నీ రాజు, నీ ముఖ్యమంత్రి బుల్డోజర్ తీసుకొస్తలేడా? బుల్డోజర్నే తీసుకొస్తున్నాడు కదా. పేద ప్రజల ఇల్లు కూలగొడుతున్నారు కదా. శంకర్ నగర్లో 250 పైసలకు ఇల్లు కూలగొట్టారు. ఇప్పటి వరకు వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. ఎక్కడో డబల్ బెడ్రూమ్ అని పడేసారు. వాళ్ళు ఏడ పని చేయాలి, ఏడ బతకాలి, ఏ జీవనం చేయాలి? కాబట్టి బస్తీ సంఘాల జేఏసీ నుంచి ఈ ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం. ఏమని? ఈ ప్రజలతో మాట్లాడండి, వాళ్ళ హక్కులు ఏందో వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి ఆల్టర్నేట్ ఎక్కడ ఏమిస్తారో మాట్లాడండి. అంతేగాని మేము రాత్రి వచ్చి జిహెచ్ఎంసీ వచ్చి రెడ్ మార్క్ వేసిపోతాం, మీరు కూర్చోవాలి, బుల్డోజర్ తీసుకొస్తామంటే బుల్డోజర్ను ఎదుర్కోవడానికి బస్తీ సంఘాల జేఏసీ కావచ్చు, మిగతా ప్రజా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు కలిసి వచ్చి నిలబడతాయి. అది పేద ప్రజల కోసం, ఏదో ఓట్ల కోసం కాదు కదా ఇప్పుడు. కాబట్టి స్పష్టంగా ఈ ప్రజలతో మాట్లాడమంటున్నాం, ఈ ప్రజలతో చర్చించమంటున్నాం. ఆ తర్వాత నువ్వు సుందరీకరణ చేస్తావా, మందరీకరణ చేస్తావా, ఈ భూములు అమ్ముకుంటావా, ఇంకో ఎవరికో ఇస్తావో అది నీ ఇష్టం. కానీ ఇక్కడ ప్రజలతో మాట్లాడకుండా సుందరీకరణ అంటే ఒప్పుకునేది లేదు. బస్తీ సంఘాల జేఏసీ